దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఏ రేంజ్ లో పెరుగుతున్నాయో దానికి సంబంధించి రీసెర్చ్లు కూడా వ్యాక్సిన్ కి సంబంధించి లేకపోతే దానికి ట్రీట్మెంట్ కి ఏ డ్రగ్ అయితే కరెక్ట్ గా సూటబుల్ అనే దానికి సంబంధించి రీసెర్చ్లు కూడా అంతే స్థాయిలో జరుగుతున్నాయి. ఐఐసిటి హైదరాబాద్ లో ఎలాంటి రీసెర్చ్లు జరుగుతున్నాయి అండ్ హర్డ్ ఇమ్యూనిటీ ఇండియాని కాపాడుతుందని చెప్పి చాలా మంది అంటున్నారు, చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. హర్డ్ ఇమ్యూనిటీ ఎంతవరకు భారతదేశాన్ని కరోనా నుంచి బయటపడేస్తుంది అండ్ ఆల్సో వ్యాక్సిన్ సెప్టెంబర్ కల్లా పాసిబుల్ అని చెప్పి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చెప్తోంది. చాలా దేశాలు చాలా రకాల రీసెర్చ్ చేస్తున్నాయి. వీటన్నిటి గురించి మాట్లాడడం మనతో జాయిన్ అవుతున్నారు ఐఐసిటి డైరెక్టర్ డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ యువర్ టైం. సార్, వరల్డ్ వైడ్ గా మనం చూస్తున్నాం ఎట్లయితే కేసులు పెరుగుతున్నాయో దానికి సంబంధించి డ్రగ్స్ రిలేటెడ్ గానీ లేకపోతే వ్యాక్సిన్ రిలేటెడ్ రీసెర్చెస్ కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. దీనిలో ఐఐసిటి ఎస్పెషల్లీ డూయింగ్ అ గ్రేట్ జాబ్ సార్. మెయిన్ గా ఐఐసిటి ఎలాంటి రీసెర్చ్ చేస్తోంది? మెయిన్ గా ఐ విష్ టు నో అబౌట్ 3 డ్రగ్స్ సార్. బొలాక్సెవిర్, ఫావిపిరవిర్ అండ్ రామ్డెసివిర్. ఈ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. రామ్డెసివిర్ కి సంబంధించి యుఎస్ లో క్రిటికల్ కేసెస్ విషయంలో బాగా సక్సెస్ఫుల్ అయిందని చెప్పి, అలాగే ఫావిపిరవిర్ కూడా చైనా అండ్ జపాన్ లో అఫ్ కోర్స్ దట్ వాజ్ అంటే ఇన్ఫ్లుయెన్జా రిలేటెడ్ అయినా సరే దీని మీద కూడా పనిచేస్తోందని, వీటి గురించి చాలా హోప్ఫుల్ న్యూస్ వస్తుంది సార్. దానికి సంబంధించి మన కామన్ వ్యూయర్స్ కి అర్థమయ్యేలాగా ఎలాంటి రీసెర్చ్ జరుగుతున్నాయి ఐఐసిటి ఆధ్వర్యంలో? యాక్చువల్ గా మన ఐఐసిటి జస్ట్ టు ఇంట్రడ్యూస్ వ్యూయర్స్ కి, ఐఐసిటి బేసిక్ గా వీఆర్ ట్రైంగ్ టు డూ ఫర్ ద లాస్ట్ 75 years. మన ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయింది 1944 లో. అప్పటి నుంచి కూడా మనం ఏంటంటే కెమికల్ ఇండస్ట్రీకి హెల్ప్ చేస్తున్నాము. వాట్ ఎవర్ దే హ్యావ్ ప్రాబ్లమ్స్. వీఆర్ లీడర్స్ ఇన్ జనరిక్ ఇండస్ట్రీ. తర్వాత ఇండియా వాళ్ళు WTO అగ్రిమెంట్ సైన్ చేశారు 95 లో. తర్వాత 2005 నుంచి కూడా మనకి న్యూ డ్రగ్ డిస్కవరీలో యాక్సెస్ లేదు మనకి. సో అప్పటి నుంచి వీఆర్ ఆల్సో వర్కింగ్ ఆన్ న్యూ డ్రగ్ డిస్కవరీ. సో కాబట్టి మన ఇన్స్టిట్యూట్ కి ఏంటంటే వీ కెన్ డూ జనరిక్ డ్రగ్స్ ఆల్సో, వీ కెన్ డిస్కవర్ న్యూ డ్రగ్స్ ఆల్సో. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఏమైందంటే, కోవిడ్ ఈజ్ ఎ వెరీ యంగ్ డిసీజ్, నాట్ టు యంగ్ పీపుల్, బట్ ఇట్స్ జస్ట్ బార్న్ ఆన్ December వాట్ ఎవర్ డేట్ చైనా క్లెయిమ్స్. ఇట్స్ హార్డ్లీ ఎ 4-month-old డిసీజ్. ఎనీ కొత్త జబ్బుకి డ్రగ్ కనుక్కోవాలంటే ఇట్ టేక్స్ అబౌట్ 8 to 12 years నార్మల్ గా. ఒక $2 billion ఇన్వెస్ట్మెంట్. దిస్ ఆర్ ఆల్ నార్మల్ ఇండస్ట్రీ నార్మ్స్. అయితే ఏం చేసామంటే, ఒక 2 ఏళ్లుగా మనం ఐఐసిటి ఎనీ న్యూ డిసీజ్ వచ్చినప్పుడు పాత డ్రగ్స్ కూడా వాడొచ్చా లేదా అని వీ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ దట్ పాసిబిలిటీ, విచ్ ఇస్ కాల్డ్ రీపర్పసింగ్ ఆఫ్ డ్రగ్స్, రీపర్పసింగ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ డ్రగ్స్. మనం FDA లిటరేచర్ చూస్తే కనుక, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ US, there are about 4,000 drugs which are approved by US FDA, but other countries also have their own drugs. ఈ రెమ్డెసివిర్ ఏదైతే మన గిలియడ్ వాళ్ళది, అప్పటికి ఇంకా phase 3 ట్రయల్ లో ఉంది ఇంకా అది. సో ఐఐసిటి took the responsibility of making both the drugs so that నిజంగా అవసరం వస్తే మన ఇండస్ట్రీ వాళ్ళకి ఉపయోగపడుతుంది అని స్టార్ట్ చేసాం మనం. సో బై ఎండ్ ఆఫ్ March, April, మిడ్ కల్తా మనం both drugs we have made using our own chemicals, ఇండియాలో అవైలబుల్ కెమికల్స్ తీసుకుని వాటిని 2 శాంపుల్స్ యాడ్ చేసాం మనం. సో ఫెవిపిరావిర్ ఏమో ఇనిషియల్ గా లాట్ ఆఫ్ కంపెనీస్ కేమ్ ఫార్వర్డ్ అండ్ 2 companies are working with us very closely, and we are hoping in the next 4 to 8 weeks, depending on how regulator permits in India, we are hoping those will be available to Indian population. Remdesivir అడిగారు మీరు. Remdesivir is a very complex drug. అది అంటే ఫెవిపిరవిర్ ఇస్ ఎ వెరీ సింపుల్ డ్రగ్, చేయడం కూడా చాలా ఈజీ అయింది మనకి అది. కానీ రెమ్డెసివిర్ ఇస్ ఎ వెరీ కాంప్లెక్స్ డ్రగ్ మాలిక్యూల్, స్టాండర్డ్ యాంటీవైరల్ డ్రగ్. గిలియడ్ ఇస్ ఎ లీడర్ ఇన్ యాంటీవైరల్స్. వాటి ముందు కూడా సోవాల్డి అని ఒక డ్రగ్ లాంచ్ చేశారు ఇండియన్ మార్కెట్ లో కూడా, ప్రపంచంలో కూడా. సోఫోసుబోవిర్ అని పేరు, హెపటైటిస్ C డ్రగ్ కి. ఆ రోజుల్లోనే 5 ఏళ్ల క్రితం లాంచ్ చేసినప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ ఎవ్రీ టాబ్లెట్ వాస్ కాస్టింగ్ 1,000 rupees. అది ట్రీట్మెంట్ కోర్స్ ఏంటి 4 నెలల నుంచి 12 నెలల వరకు. సో హూ కెన్ ఎఫోర్డ్ ఎవ్రీ డే 1,000 rupees ఫర్ 1 year or 8? బట్ ఇండియన్ జనరిక్ వర్షన్ తగ్గించారు. అయినా ఎంత తగ్గినా కూడా స్టిల్ ఇట్ ఈస్ నాట్ అన్ ఎఫోర్డబుల్ డ్రగ్ ఫర్ ఇండియా. అయితే లక్కీగా ఏంటంటే, ఈ కరోనాకు వచ్చిన ట్రీట్మెంట్ కి వచ్చిన రెమ్డెసివిర్ ట్రీట్మెంట్ ఓన్లీ 8 to 10 days బేసిక్ గా. ఇట్స్ అన్ ఇంజెక్షన్, 100 milligram is the dose, and injection for 5 to 8 days depending on it. So each patient in principle does not require more than 1 gram. రోజు 200 milligrams ఇచ్చినా కూడా, మనం 10 రోజులు ఇచ్చినా కూడా 1 గ్రాము సరిపోతుంది. సో వీఆర్ వర్కింగ్ విత్ మెనీ ఇండస్ట్రీస్ అగైన్ హౌ వీ కెన్ మేక్ ఇట్ మోర్ ఎఫోర్డబుల్. సార్, చాలా చీప్ రేట్ లో మీరు 1980s లోనే యూ డిడ్ ఇట్ సార్. ఐఐసిటి అండ్ సిప్లా టుగెదర్ ఈ HIV/AIDS రిలేటెడ్ యాంటీ రెట్రోవైరల్ మెడిసిన్స్ మీరు చేసి చూపించారు. సో ఎంటైర్
నేషన్ ఈజ్ హోప్ఫుల్ సార్, ఇలాంటి చీప్ రేట్స్ లో ఖచ్చితంగా మనకి ఇలాంటి ఒక మెడిసిన్స్ దొరుకుతాయి అని చెప్పి. ఎంతవరకు ఉంది సార్, అంటే సో ఫార్ ప్రోగ్రెస్ ఏంటి? ఇప్పుడు ఏంటంటే మనకల్లా చేయడం కష్టమైన పని కాదు. ఇప్పుడు ఇద్దరు రెమ్డెసివిర్ అయినా ఫెవిపిరావిర్ అయినా ఇండియన్ సైంటిస్ట్ కెన్ మేక్ ఎనీ డ్రగ్ నౌ, బికాస్ ఇండియా ఇస్ ఎ లీడర్ ఇన్ రివర్స్ ఇంజనీరింగ్. మనం 1970s లో కూడా we were honoring only process patent, not the product patent. So ఏ ప్రోడక్ట్ ప్రపంచంలో డిస్కవర్ చేసినా ఇండియన్ సైంటిస్ట్ రిసెర్చర్స్ వర్ ఏబుల్ టు మేక్ ఇట్ చీపర్ వర్షన్. సో వీఆర్ నోన్ ఫర్ దట్. ఇప్పటికి మనం చూస్తే కనుక మనం పారాసిటమాల్ ఆర్ క్రోసిన్ టాబ్లెట్, కాల్పాల్ అంటాం మనము, డోలో అనే బ్రాండ్స్ తో వీ గెట్ దట్. మీరు అమెరికాకి వెళ్ళి అదే పారాసిటమాల్ టాబ్లెట్ ని టైల్నాల్ బ్రాండ్ తో కొనాలంటే ఈచ్ టాబ్లెట్ విల్ బి కాస్టింగ్ $1. $70-80 ఒక టాబ్లెట్, ఇంకా $2 కూడా ఉంటుంది మంచి బ్రాండ్ అవుతే. అదే ఇండియాలో మనకి ఏంటి ₹50 పారాసిటమాల్ వచ్చేస్తుంది. సో వీ హావ్ డన్ దట్ బిఫోర్ మెనీ టైమ్స్. అట్లా HIV మీరు చెప్పిన AZT డ్రగ్ కూడా అసిడోథైమిడిన్, అది దాన్ని కూడా ఆ రోజుల్లో $30,000 పర్ పేషెంట్ అన్న రోజుల్లో కూడా మన వాళ్ళు మొత్తం పేషెంట్ ట్రీట్మెంట్ ₹1,000 5,000 చేశారు మన వాళ్ళు, ICT అండ్ సిప్లా టుగెదర్. కాబట్టి వీఆర్ నోన్ టు డూ దట్. అయితే అండర్ కరెంట్ ప్యాటెంట్ రెజీమ్ ఇప్పుడైతే మనం 2005 నుంచి కూడా వీఆర్ ఆనరింగ్ ప్రోడక్ట్ ప్యాటెంట్. సో వీఆర్ హోపింగ్ గిలియడ్ విల్ గివ్ ఎ వాలంటరీ లైసెన్స్ టు Indian companies and government, and then our technology will be useful. The government has multiple options in that. So let us wait and watch how government and Gilead make deals. So after that, our process, whatever is useful, we will give to companies. ఎలా ఉంటుంది సార్, అంటే మీరు చెప్పినట్లు గిలీడ్ సైన్సెస్ హస్ గాట్ అ పేటెంట్ కాబట్టి దాన్ని మనం ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలంటే దానికి ఎలాంటి ప్రొసీజర్ ఉంటుంది ఒకవేళ గిలీడ్ కనుక ఇవ్వకపోవడం ఉండదండి. ఎందుకంటే ఆల్రెడీ గిలియడ్ CEO వాళ్ళ వెబ్సైట్ లో, తర్వాత ఆయన ట్విట్టర్ లో, దోస్ హూ ఫాలో ద CEO ఆఫ్ గిలియడ్, అండ్ హీఈస్ ఆల్సో ఆన్ ద లింక్డ్ఇన్ సైట్. సో హీఈస్ very generously offering all the companies. So I think we should not worry, and I don't think they will go back on that. ఏంటంటే ఇప్పటికీ కూడా ఇంకా రెమ్డెసివిర్ డేటా ఇస్ నాట్ కంప్లీట్లీ స్టడీడ్. phase 3 డేటా నడుస్తున్న రోజులు, phase 3 క్లినికల్ ట్రయల్ అవుతున్నప్పుడు మన గిలియడ్ వాళ్ళకి US FDA gave an emergency approval. It is not that any doctor can use it. It's only emergency purpose ki permission icharu. Those on ventilator at that point of time as a last resort. I think that's the permission they got currently. అయితే ఇంకా వాళ్ళు ఏంటంటే ప్రపంచంలో WHO తో కూడా కలిసి సాలిడారిటీ అనే ఒక ట్రయల్ నడుస్తుంది, క్లినికల్ ట్రయల్ ఇప్పుడు. సో ఇండియా ఇస్ ఆల్సో సిగ్నేటరీ టు ద సాలిడారిటీ అగ్రిమెంట్. సో 1000 డోసులు ఇచ్చారు మనకి వాళ్ళు ఆల్రెడీ. గిలియడ్ హాస్ గివెన్ 1000 doses టు ద గవర్నమెంట్, అండ్ 1000 doses అంటే అబౌట్ 100-150 patients. Even if each patient needs about 7-8 injections, it's about 100-120 patients. Trial already India is also participating. సో ఈ డేటా రావడానికి ఇంకొక 8 weeks పడుతుంది నా లెక్క ప్రకారం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత తగ్గిందా తగ్గలేదా, తగ్గినా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయా లేదా, మళ్ళీ రికవర్ అవుతుందా లేదా, ఐ థింక్ లాట్ ఆఫ్ డేటా అవర్ హాస్పిటల్స్ హావ్ టు జనరేట్. సో బ్రెజిల్, ఆల్ కంట్రీస్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ సాలిడారిటీ. సో ఒకసారి ఎప్పుడైతే మనకి ఇంకా ఆ డేటా అంతా కంపైల్ అయిన తర్వాత గిలియడ్ విల్ గో టు FDA అగైన్, అండ్ దే విల్ టెల్ దట్ డేటా వచ్చింది, బాగుంది, బాగాలేదు, వాట్ ఎవర్, దెన్ ఇట్ గెట్స్ ఎ ఫుల్ అప్రూవల్. సో వన్స్ Gilead gets full FDA approval, then they will talk to Indian industries, they will talk to governments. Already yesterday Bangladesh announced so that each patient will be treated at $700. Okay. But 700 is also a lot of money. 700 into 80 rupees, 70 rupees, తీసుకున్నప్పుడు 50,000 రూపాయలు. And if you have, I don't know how many patients will be there. That is another challenge. For Gilead to imagine how many patients will use it. Okay, we are all praying that without hitting a big spike, we will come out. That is all our hope and wish. But who knows, suddenly 10 lakh patients, 20 lakh patients, 1 crore. That number no one is predicting yet. True. అమెరికా ఉంటుంది, ఆల్రెడీ మా దేశంలో ఆల్రెడీ పీక్ వచ్చేసింది, ఫ్లాట్ అయిపోయింది, ఇంకా మాకేం అక్కర్లేదని వాళ్ళు ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నారు. అట్లానే స్వీడన్, అట్లానే నార్వే, అట్లానే ఫ్రాన్స్. స్టిల్ టిల్ July, August, I don't think we will get a clear picture on how many patients will be there. So based on that, the cost calculation will happen, backward integration. Things we need to wait and watch, but I can say that Indian scientific community is prepared for everything. What is your understanding, sir? Inta తొందరగా లేకపోతే is it possible vaccine ని August, September కల్లా తీసుకురాగల ఛాన్సెస్ ఎంత ఉంటున్నాయండి? Vaccine research ఎప్పుడు మొదలు పెట్టాం మనము? The moment we found the virus. True. Okay, that was in December.
Maybe researchers began their work around January. Vaccine చేయాలంటే ఫస్ట్ యూ నీడ్ ద ఒరిజినల్ లైవ్ వైరస్. ఓకే, మన పాత రోజుల్లో చూస్తే కనుక వైరస్ డిస్కవర్ ఎట్లా అవుతుంది, యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేయడము, యాంటీజెన్. సో ముందేం చేస్తారు, ఈ వ్యాక్సిన్ ఈ వైరస్ తీసుకెళ్లి ఆ రోజుల్లో హార్స్ కి ఇంజెక్ట్ చేసేవారు. సో హార్స్ విల్ ప్రొడ్యూస్ యాంటీబాడీస్ మనం తీసుకునేవాళ్ళం. అట్లానే చికెన్ పాక్స్ వైరస్ కనుక్కున్నాం మనము. దట్స్ హౌ పోలియో వైరస్ అవన్నీ అట్లా ఆ రోజుల్లో కనుక్కునేవి. ఇప్పుడు ఏంటి, వ్యాక్సిన్ రిసర్చ్ లో వి ఆల్సో ఇంజెక్ట్ దిస్ వైరస్ టు ఎగ్ నుంచి కూడా యాంటీబాడీస్ తీసుకుని అట్లా అవి కూడా కాకుండా ల్యాబ్ లోనే బయోటెక్నాలజీ ఫర్మెంటేషన్. సో దేర్ మల్టిపుల్ ప్రాసెస్ బై విచ్ వ్యాక్సిన్ వుడ్ బి ఐడెంటిఫైడ్. కానీ ఒకవేళ వైరస్ కనుక ఫాస్ట్ మ్యూటేట్ అవుతా ఉంటే వాట్ ఎవర్ యూ డిస్కవర్ వైరస్ వ్యాక్సిన్ లోపల వైరస్ స్ట్రక్చర్ మారిపోతే మళ్ళీ ఇంకో యాంటీబాడీ, మళ్ళీ ఇంకో యాంటీజెన్. సో ఇట్స్ అ సైకిల్ బేసికలీ. సో ఫార్ the literature says virus is not changing so fast. Kabatti vaccine 1 year lo వచ్చే news is not a wrong news. I think it would come by September కాకపోతే December kalla 100% it should be, which may not work for all 100%, it may work for 70-80% of the population. So that's also good enough. But anyway, not all 100% are getting infected. Okay. So I think vaccine plus therapy plus social distancing combination would minimize the mortality to a great extent. So we should be prepared for all. Sir, మొత్తం ఓవరాల్ కంట్రీ మన దేశం వరకే మోర్ దెన్ 300 వ్యాక్సిన్స్ కి సంబంధించి రీసెర్చ్ జరుగుతుంది. ఐఐసిటి ఎక్కడ ఉంది సార్ ఈ వ్యాక్సిన్? ఐఐసిటి ఇస్ ద కెమిస్ట్రీ ఇన్స్టిట్యూట్ కాబట్టి వ్యాక్సిన్ we don't have vaccine group in our institute. కానీ మన CSIR, IICT belong to CSIR, and CSIR has 37 labs in the country. So one of the labs a few years ago, we made a vaccine for a particular another disorder, and leprosy basically. Leprosy also ఏంటంటే immune system weak అయినప్పుడు leprosy వస్తుంది. So immune system address చేయడానికి one of our labs has worked. Already we also started clinical trial with that vaccine. End of the day, all viral disorders are when our immunity is low. Sir, CSIR and IICT together ఒక లో కాస్ట్ టెస్టింగ్ కిట్స్ కూడా డెవలప్ చేసాయి. యూఆర్ వెయిటింగ్ ఫర్ ICMR అప్రూవల్ అని చెప్పి కూడా చదివా న్యూస్. అదేంటి సార్, వెన్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ అండ్ ఎంత కాస్ట్ ఉంటుంది? ఇప్పుడు 2 టెస్ట్లు అవుతున్నాయి CSIR లో. ఒకటేమో RT-PCR, which is your classical method where all the labs are testing now using RT-PCR kit. ఆ కిట్ లో there are about 5 components. ఒకటేమో రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్ ఉంటుంది ఒకటి. దెన్ there are primers. అట్లానే then you also need something to measure. So there are about 4-5 components in a kit. IICT has already completed 3 component out of 5 requirement. Inco 2 components we tied up with a startup company. So together we are going to now CCMB. Actually, we don't require to go to ICMR now. What ICMR has given is they authorize several labs in the country for validation, because ICMR is also too busy. So now CCMB, our sister lab next door, is also a validating agency. So we got those 2 components from our industrial partner. Ma 3 components తీసుకుని this week we are presenting to CCMB. So వాళ్ళకి samples వచ్చిన patient samples వచ్చినప్పుడు they will test using commercial kit also, our kit also. Both the data match, then we get validation certification. Once we get our certification, our kits would be at least 30-40% cheaper than the commercial kits. ఒక ల్యాబ్ ఉంది IGIB అని ఢిల్లీలో. వాళ్ళు ఒక పేపర్ స్ట్రిప్ టెక్నాలజీ కనుక్కున్నారు వాళ్ళు. సో వాళ్ళు టాటా సన్స్ కలిసి కూడా ఆ టెస్ట్ ని కూడా కమర్షియలైజ్ చేస్తున్నారు. ఇంకొక 2 months లో ఐ థింక్ దట్ ఆల్సో విల్ బి కమర్షియల్. సో దట్ వుడ్ బి మచ్ ఫాస్టర్ టెస్ట్ దాన్ అవర్ RT-PCR టెస్ట్. So between RT-PCR combination and the paper based technology, we also can increase the speed of testing now. So by July and August, I think would be possible. సార్, ఇంత చీప్ రేట్ లో చేస్తున్నారంటే ఒక రకంగా చైనా పొట్టకొట్టేలానే కనిపిస్తున్నారు. ఇలాంటి ఎన్నో ఇష్యూస్ కి సంబంధించి ఇంకా చైనా మీద డిపెండెన్సీ తగ్గించే దిశగా మన స్టెప్స్ పడుతున్నాయి అనుకోవచ్చా? Currently we are depending on China and imports. I don't want to call just one country. Many countries are also as good as India and China also. So we have been depending on raw materials. So we are depending about 70%. Okappudu India was a leader. But then suddenly when China reduced the cost of raw materials, Indian industries thought that we get at lower cost so that we can make the finished product also at lower cost. So it was a win-win situation. You buy raw material from China at low cost, you make finished product in India, it becomes useful for us also, for world also.
Recent news on hydroxychloroquine, we got raw material from China at low cost. We made hydroxychloroquine in India, then we gave it low cost to the world also. So India and China both are playing a very important role. It's a complementary role. It's not competing role. Okay, China was giving it low cost raw materials. We were making finished product at low cost. So world was getting benefited. But for the last 2-3 years, China has been closing those industries. Okay. But they were pollution creating industries. They were very conscious on that part suddenly. So they were also closing those companies. Suddenly, Mudi Padarthalu kuda rate has been going up. So already 2 years ago, Indian government and CSIR labs, we are all working to make sure we make raw materials ourselves. COVID has given another opportunity, blessing in disguise, while it's not a good sign, but COVID taught us a lesson. I'm sure this is not only for pharma industry, for all of us. But depending on ready-made food, ఏదో మనం హాఫ్ మేడ్ చపాతీ కొనేసుకొని ఇంట్లో చేసుకునే వాళ్ళం. ఇప్పుడు now that is not available. So we learn how to make food at home now. More or less. So ఇక్కడ కూడా we are learning hard way. But by next 2 years, we are confident India will become a leader in even raw materials also. ఒకవేళ ఈ కరోనా వైరస్ కి సంబంధించి వ్యాక్సిన్ లేదా డైరెక్ట్ డ్రగ్ ఎక్కడ వరల్డ్ లో ఎక్కడ దీనికి సంబంధించి ఫస్ట్ ఎవరు దీన్ని కనిపెట్టినా సరే దాన్ని అఫోర్డబుల్ రేట్స్ లో మన సిటిజన్స్ కి మన దేశ ప్రజలకి అందించగల స్థితిలో మన భారతదేశం ఉందా? ఎప్పటి నుంచో ఉంది. I think India has been a world leader in making affordable healthcare. ప్రపంచంలో ఎక్కడ కనుక్కున్నా కూడా మనము 1/100 ప్రైస్ లోనే చేయగల సత్తా ఇండియా. అండ్ మై ఫైనల్ క్వశ్చన్ టు యూ సార్, హర్డ్ ఇమ్యూనిటీ ఇప్పుడు బాగా వినిపిస్తోంది అండ్ ఆల్సో ఇండియా కూడా ఆల్మోస్ట్ హర్డ్ ఇమ్యూనిటీ కోసమే చూస్తోంది, అదే దారిలో వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తున్నాయని చెప్పి కూడా న్యూస్ చూస్తున్నాం. జూన్ జూలైలో ఒక స్పైక్ వస్తుంది కేసెస్ లో అని చెప్పి ఒక పక్క WHO కానీ ఇలాంటివన్నీ చెప్తున్నాయి. సో ఇన్ సచ్ ఎ సిచ్యుయేషన్ will herd immunity protect us? Herd immunity is also a scientifically validated proof. It's not that it's English word. Okay. మన చిన్నప్పుడు మా చిన్నప్పుడు ఎవరింట్లో అయినా ఒక చిన్న బాబుకి చికెన్ పాక్స్ వస్తే కనుక పక్క వాళ్ళు వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో ఆడిచ్చేవాళ్ళు కాసేపు. ఓకే. సో దట్ వీడికి కూడా చికెన్ పాక్స్ ఇమ్యూనిటీ వచ్చేస్తుందని. సో హర్డ్ ఇమ్యూనిటీ ఇస్ నాట్ న్యూ. ఎవరికైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మనం వెళ్ళి కొంచెం మైల్డ్ ఎక్స్పోజర్ ఉంటే దాని యాంటీబాడీస్ మనకి స్లోగా ప్రొడ్యూస్ అయ్యి దేర్ ఇస్ ఆల్వేస్ ఎ ప్రూవెన్ ఫినామినా. అయితే కరోనా మనకి దాని ఇంటెన్సిటీ మోర్టాలిటీ కొంచెం ఎక్కువ ఉంది మిగిలిన వాటితో పోలిస్తే, కాబట్టి మనం హర్డ్ ఇమ్యూనిటీ ఇట్స్ న్యాచురల్ ఫినామినా. మనం దానికోసం ప్రత్యేకంగా ఏదో ఓపెన్ చేసేసి ప్రపంచాన్నంతా అన్ని మాల్స్ సినిమాలు తెరిచేస్తే హర్డ్ ఇమ్యూనిటీ వస్తుంది అనుకుంటే దాంతో మోర్టాలిటీ చాలా ఎక్కువైపోతుంది. సో ఫ్రాన్స్ వాళ్ళు ఏం చేశారు, చాలా వెరీ ఇంటెలిజెంట్ వే, దోస్ హూ ఆర్ 65 అండ్ అబౌవ్ వాళ్ళు ఇంట్లో ఉండాలి, మిగిలిన 30-40 ఏజ్ గ్రూప్ వాళ్ళు యంగ్ పీపుల్ కెన్ గో లిటిల్ మోర్ అవుట్. సో వీళ్ళు స్లోగా హర్డ్ ఇమ్యూనిటీ బిల్డ్ చేస్తారు అని ఒక యూరోప్ మోస్ట్లీ నాట్ ఓన్లీ ఫ్రాన్స్ బట్ స్వీడన్, నార్వే వీళ్ళందరూ అది ట్రై చేశారు. సో మనం కూడా ఆ పరిస్థితి వస్తే కనుక జూన్ జూలై స్పైక్ నిజంగా వస్తుందా, లేకపోతే ఇండియా వాళ్ళకి BCG వ్యాక్సిన్ ఉంది కాబట్టి ఆల్రెడీ తగ్గిపోతుందా అని చూడకుండా, సో వాట్ వీ విల్ డూ ఇస్ వీ విల్ టేక్ ఆల్ రూట్స్. హర్డ్ ఇమ్యూనిటీ విల్ కమ్ న్యాచురలీ. మనం అన్ఫార్చునేట్లీ నిన్న మొన్న చూసాం, మనం జనరల్ సడన్ గా ఓపెన్ కాగానే షాప్ బయటకు వెళ్ళడం, మరి వాళ్ళు హర్డ్ ఇమ్యూనిటీ ప్రొడ్యూస్ చేస్తారు, మరి వాళ్ళకి వచ్చి వాళ్ళు నిజంగా హాస్పిటల్కి వెళ్తారు, మనకి ఏమి తెలియదు. ఇంకా 2 వారాల దాకా వీ హావ్ టు బి రియలీ వెరీ వెరీ కేర్ఫుల్. అట్లానే వానాలు వచ్చే నో మాన్సూన్ సీజన్ ఇస్ కమింగ్ అప్. సో జూలై మధ్య వరకు కూడా మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ లోపల ప్యారలల్ గా హర్డ్ ఇమ్యూనిటీ, ప్యారలల్ గా వ్యాక్సిన్, ప్యారలల్ గా డ్రగ్స్, ప్యారలల్ గా సోషల్ డిస్టెన్సింగ్ ఇవన్నీ కలిపి వితౌట్ రీచింగ్ స్పైక్ ఓన్లీ ఇండియా బయటపడుతుందని ఆశిద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ మాటలు చాలా మందికి చాలా హోప్ఫుల్ గా ఇంత దారుణమైన సిచ్యుయేషన్ లో కూడా ఇది కోల్పోకుండా, అంటే ఏం లేదు, ఏం జరగట్లేదు, ఏం కాదేమో అనే సిచ్యుయేషన్ నుంచి బయటపడేసేలా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ టైం సార్. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఈ ఇంతటి సంక్షోభంలో కూడా కనిపిస్తున్న ఒక మంచి ఆపర్చునిటీ ఏంటంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇండియా రూల్ చేసిన ఆశ్చర్యపోకర్లేదు, ఎస్పెషల్లీ ఫార్మా రిలేటెడ్ ఇష్యూస్ లో అని చెప్తున్నారు. స్టే ట్యూన్ టు V6.